హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DIY రెసిపీస్ కుక్ విత్ మీ. ఈ రోజుటి రెసిపీ వచ్చేసి స్వీట్ బూందీ అండి. ఇది జనరల్గా మనం ఎక్కడైనా ఫంక్షన్స్లలో తింటుంటాము లేదా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకొని తింటుంటాము. ఈ లాక్డౌన్ టైంలో మనం బయట నుంచి తెచ్చుకోలేము, అందుకే ఇది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. లేట్ చేయకుండా మనం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 150 grams ఆఫ్ షుగర్ తీసుకున్నాను. షుగర్ క్వాంటిటీలో సగం 75 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ షుగర్ని అంతా వాటర్లో కరిగించుకోవాలి. ఇది ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్ అంతా వాటర్లో కరిగిపోయాక తీగ పాకం రాగానే దీనికి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శనగపిండి కలుపుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడ 75 grams ఆఫ్ శనగపిండి తీసుకున్నానండి. షుగర్ క్వాంటిటీలో సగం ఉండాలి. సో ఇక్కడ షుగర్ కరిగిపోయి తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇది శనగపిండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి, గరిటె జారుగా ఉండాలి. నేను ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి చిల్లులు గరిటె ఉన్నట్లయితే మీరు దీంట్లో చక్కగా బూందీ వేసుకోవచ్చు. నేను చూపిస్తున్నట్టుగా ఇలా అట్టు పోసినట్టు తిప్పుతూ ఉండాలి మెల్లిగా. గరిటెని తట్టారంటే బూందీ షేప్ అవుట్ అయిపోతుందండి, ఇలా రౌండ్గా రాదు. చూసారా ఇక్కడ ముత్యాల్లాగా ఎంత రౌండ్గా వచ్చాయో. బూందీ అనేది ఎప్పుడు కాగుతున్న నూనెలోనే వేయాలండి, అప్పుడే క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బూందీని అంతా తీసి మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని ఒక 1 minute దాంట్లో ఉంచేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మిగతా బూందీ అంతా ఇలాగే చేసుకోవాలి. మెల్లిగా వేసుకుంటూ అట్లులాగా పోసుకుంటూ మెల్లిగా తిప్పుతూ ఉండాలి. నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీరు బజార్ నుంచి ఇంకెప్పుడు స్వీట్ బూందీ తెప్పించుకోరండి, మీరు ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటారు హ్యాపీగా. ఒక వాయ బూందీ అయిపోగానే మీరు చిల్లులు గరిటె అనేది వాటర్లో ముంచి తీసేయండి. మళ్ళీ మీకు నెక్స్ట్ వాయకి అద్భుతంగా వస్తాయి బూందీ అనేది. కాగుతున్న నూనెలో వేయగానే ఇలా పైకి తేలిపోతాయండి. కొద్దిసేపు ఫ్రై చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ ఇందులో కలుపుకుంటున్నాను. మిగతా పిండిలో మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. కలర్ యాడ్ చేసుకున్న పిండిని కూడా నేను సేమ్ ప్రాసెస్లో బూందీ రెడీ చేసుకున్నాను. దీన్ని కూడా మీరు షుగర్ సిరప్లో 1 minute ఉంచేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను కాజు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కాజు తీసుకున్నాను, ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా తీసుకొని దాన్ని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బూందీ మరియు డ్రై ఫ్రూట్స్ మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో రుచికరమైన స్వీట్ బూందీ రెడీ అయిపోయింది. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.